నమస్కారం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశంలో రాష్ట్రంలో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని అనుకుంటున్నాం, కానీ కాదు, మన జిల్లాలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంటే మామూలుగా కాదు. రికార్డింగ్స్ అవన్నీ తీసుకొని ఒకరికొకరు వంచుకోవడం, ఇవ్వడం అనేటువంటి ఒక పెద్ద క్రైమ్ జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మొత్తం కూడా బాధితులమే, ఓన్లీ బాధితులం. అంటే వాళ్ళు అనుకుంటుండొచ్చు, అంటే మీరు చిన్న వాళ్ళు కదా, మీకేం పొజిషన్ లేదు, మిమ్మల్ని ఎట్లా ట్యాపింగ్ చేసిండ్రు అని. అంటే ఆధారాలు ఉన్నాయి, అందుకే పోలీస్ వాళ్ళని మేము ఆధారాలను కూడా ఇవ్వాలి అని చెప్పే అంశం మీద డిఎస్పీ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దానికి సంబంధించి అందరూ ప్రజా సంఘాలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్లో ఉన్న వాళ్ళము ఉన్నాము, అదర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళము ఉన్నాము, అందరం కలిసి కంప్లైంట్ ఇచ్చినాము. కాబట్టి దానిపైన ఈ పాలమూరులో గత 10 ఏళ్ళలో మేము పోరాటం చేసినాము. ఎవరెవరైతే చేసినామో వాళ్ళం మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్లో బాధితులం ఉన్నాం. మమ్మల్ని అతి క్రూరత్వంగా మమ్మల్ని ఆ ఫోన్ ట్యాపింగ్ ఆడియో రికార్డింగ్స్ విని మమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిర్రు, మమ్మల్ని, మా మిత్రులని, మా తోటి ఉన్నటువంటి వాళ్ళని, సహకరించినటువంటి జర్నలిస్టులను ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిర్రు అనే అంశం మీద ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి రిప్రజెంటేషన్లో భాగంగా డిఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి దీనికి సంబంధించి అంశాన్ని మేము చెప్పడం జరిగింది. అయితే నేను లాస్ట్కి మాట్లాడతా, అన్న వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడతారు, ఎక్కువ కాకుండా. గొన్నెల శ్రీనివాస్ ముద్దిరాజు గారు మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీతో పాటు మైనార్టీ మరియు అగ్రకుల వారు కూడా అందరూ ప్రజాస్వామ్యంలో ప్రజా సంఘాలు వివిధ సంబంధించిన విధులలో నిర్వహిస్తున్నారు కనుక, ఎందుకంటే ప్రత్యేకంగా మహబూబ్ నగర్ జిల్లాలో బీసీల మధ్యలో రెడ్ల మధ్యలో కొట్లాటలకు దారితీసి 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు విచ్చలవిడిగా భూ కబ్జాలు కానీ మిగతా కానీ ప్రజలను వేధించడంలో కానీ, ప్లాట్ల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, మరియు అక్రమంగా లేఅవుట్లు చేపించి వాళ్ళకు ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఎక్కడైతే ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎప్పుడైతే మా తానికి వచ్చి అయ్యా ఇట్లా జరుగుతుందంటే ఎప్పుడైతే మేము ప్రశ్నించినప్పటి సంది మా ఫోన్ను ట్యాపింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళు. ఎందుకంటే వాస్తవం ఏంటంటే మేము అసలుకు మంత్రికి కానీ, ఇక్కడ ఉన్న అధికారులకు కానీ, చిన్న స్థాయి లీడర్లకు కానీ మేము అపోజిషన్గా మొత్తం టోటల్గా వాళ్ళకు అపోజిషన్గా మేము ఉండి వాళ్ళని ఎదిరించి అక్కడెక్కడైతే అన్యాయం అవుతుందో ఆ అన్యాయానికి మేము ఉండి సపోర్ట్ చేసి అన్యాయానికి గురైన వాళ్ళకు మేము న్యాయం చేయాలని ముందుకు పోవడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఇది మాది కూడా మా భారత్మాల విషయం కావచ్చు, మళ్ళీ ఏదైతే వెనుకబడ్డ బిడ్డలది భూములు గుంజుకపోయిన వాళ్ళది విషయం కావచ్చు, రెండవది మా మీద దాడులు జరిగే విధంగా కావచ్చు, ఏది ఏమైనా కూడా మరి మాబ్నార్లో కూడా అందరి మా మిత్రులే కానీ, ప్రజా సంఘాలే కానీ, చిన్న లీడర్లే కానీ, పెద్ద లీడర్లే కూడా ఒక రకంగా రాక్షస తత్వంలాగా వాళ్ళు మా ఫోన్లతో ఆడుకోవడము, మేమేం సంభాషిస్తున్నామో వాటిని సేకరించడము, అక్కడ ఉన్న ఉన్నతాధికారులకు పోలీస్ వ్యవస్థకు చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేపించడం, కేసులు వేపించడం ఇవన్నీ జరిగింది. కనుక ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రతినిధులకు, మన మున్నూరు రవి గారికి, మైత్రి యాదవ్ గారికి ఇట్లా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అది ప్రజా సంఘాలు వాళ్ళకు పార్టీలతో సంబంధం లేదు. అదే ఎవరైనా సరే మేమేమంటున్నాం, ఈ పాలమూరులో ఉన్నటువంటి మాలాంటి పోరాట యోధులం మేమందరం కూడా గతంలో ఏ విధంగా అయితే 10 ఏళ్ళు అయితే ఏ విధంగా అయితే పోరాటం చేసిన అన్యాయాల మీద ఇప్పుడు కూడా ఎవరైతే అన్యాయంగా అక్రమంగా వినండి అదే మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరైనా చేస్తున్నట్లుంటే అన్యాయంగా అక్రమంగా పేద ప్రజల భూములను కానీ, పేద ప్రజల ఆస్తులను కానీ, ప్రభుత్వ ఆస్తులను కానీ ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళం కానీ లేదా బయట ఇంకెవరైనా అట్లాంటివి చేస్తున్నారు అని అంటే తప్పకుండా మా దృష్టికి వచ్చిన ప్రతి అంశం మీద మేము పోరాటం చేస్తున్నాము. ఆ విషయంలో చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాము. ఈ గడ్డమే పుట్టిన ప్రతి బిడ్డకు, ఈడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మేము రక్షణగా ఉండేటువంటి వ్యక్తులము. ఆ విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు. మసీదుద్దీన్ గారు మాజీ కౌన్సిలర్, ఉర్దూ మే एक बात बोलते बस ఒకటే అంశం చెప్తాను. అదే రైట్ ఓకే బోలో.
मीडिया वालों को सबको नमस्ते, अस्सलाम वालेकुम। मेरा नाम मसीहुद्दीन है, मैं साबिक़ा नुमाइंदा काउंसलर हूँ। जब 10 साल में जो TRS BRS गवर्नमेंट थी, तो जब क्या है यहाँ महबूब नगर में बहुत जुल्म हुआ, हर गरीब पे हुआ और हर अमीर पे हुआ। यानी कम कैस्ट रहते, ज़्यादा कैस्ट रहते, सब पे जुल्म हुआ। ये जुल्म कौन करे? ये श्रीनिवास गौड़ और उसका भाई श्रीकांत गौड़ करे इस वास्ते पूरे माइनॉरिटी जितने भी महबूब नगर कॉन्स्टेंसी के माइनॉरिटी है, पूरे क्या है श्रीनिवास गौड़ को खिलाफ चले गए। खिलाफ जाके क्या करे, हाँ आज NM श्रीनिवास रेड्डी को जीता है। कई क्या से जीता है कि अब जो परिपालना अब जो चल रहा ना, इसमें फिर ऐसा नहीं होना। अब एक प्रेस वाले सवाल करे कि अब ये 1.5 साल में भी ऐसी कर रहे बोल के, हाँ जो कर रहे ना, हाँ उनको आप लोग सवाल करो, उनको पकड़ो, कौन कर रहे हो बाहर रखो, उसमें किसका इन्वॉल्वमेंट है, कौन से लीडर का इन्वॉल्वमेंट है। आप प्रेस वालों की जिम्मेदारी है हर यहाँ के नागरिक को आप बचाना, और यहाँ के जितने भी महबूब नगर कॉन्स्टिट्यूंसी के लोग हैं सबकी हिफाजत करना हम सबके हाथ में है। अस्सलाम वालेकुम। మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, మీరు ఇంత సమయం వెచ్చించి వచ్చినందుకు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్, మీ ఇద్దరు అన్నదమ్ములకు నేను నా కుటుంబం చేసిన నష్టం ఏంది, నా భార్య ఫోన్ ట్యాప్ చేసి మమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా హింసించడానికి గల కారణం ఏంది, నీ ఆస్తి పంపకాలలో నేను వేలు పెట్టినా, నీ పాలనలో నేనేమన్నా అనవసరమైన రాద్ధాంతం చేసిన, ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను ప్రశ్నించిన, నీ అవినీతి మీద పోరాటం చేసిన, ఏ దిక్కు లేక ఏదో ఒక సందర్భంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను నా భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోదామనే ఒకే ఒక ఉద్దేశంతోనే నేను బస్ కింద పడి చనిపోవాలనుకున్నా. ఒక్క క్షణం ఇద్దరు కొడుకులు గుర్తుకొచ్చి, నా పిల్లలు గుర్తుకొచ్చి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. నేను చచ్చిపోయింటే నా పిల్లల బతికేది, నువ్వు కాపాడేవాడివా? మాజీ మంత్రి, నువ్వు చేసిన ఫోన్ ట్యాపింగ్ అరాచకం మామూలు ఇది కాదు. నేను నా భార్య మాట్లాడుకున్న విషయాలు కూడా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావని నాకు నీ అనుచరులే చెప్పిండ్రు. దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఈరోజు విన్నవించుకున్నాం. దీని మీద సమగ్ర విచారణ జరపాలి, నిన్ను నీ తమ్ముడిని మీద కేసు ఫైల్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ ఇకపై జీవితంలో మళ్ళీ ఇలాంటి అరాచక పాలన కాకుండా నీవు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా, మేము ఎంతమంది లోపల మేమేం కొట్లాడుకున్నా నీ విషయం వచ్చేసరికి మేమందరం ఒకటిగానే ఉంటాం, ఒకటిగానే పోరాడతాం. నిన్ను ఓడగొట్టడానికి ఎంతటికైనా మేము తెగిస్తాము. నిన్ను మాత్రం మాజీగా, శాశ్వత మాజీగానే ఉంచే విధంగా అహర్నిశలు కృషి చేస్తాం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్లో జరుగుతున్న విచారణలో భాగంగా పాలమూరులో కూడా జరిగిన ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అంశంపై సమగ్ర విచారణ జరిపించాలి, మాలాంటి బాధితులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా మా పోరాట యోధులు, బాధితుల తరఫున అన్నిటికీ ఎందుకు మేమే అంటున్నామంటే, మీకు అందరికీ ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మీడియా లేకపోతే మేము లేము. ఎందుకంటే మీడియా లేకుంటే మమ్మల్ని వాళ్ళు ఎన్కౌంటర్ చేసేవాళ్ళే. మనం కిడ్నాప్ చేసి అక్రమ కేసు పెట్టినప్పుడు కూడా మీరే మా ఎంబర్ ఉండి మా సమస్యలను బయట తీసినందుకు మేము ఈరోజు మాట్లాడడానికి ఉన్నాం ప్రత్యేకించి. కానీ కొంతమంది మీడియా అప్పుడు భయపడరు, ఆ మీడియాకి మేము కూడా సపోర్ట్ ఉంటాము. అది ఇప్పుడు జరిగింది ఏంటంటే, మేము అప్పుడున్న దాంట్లో ఆయన దగ్గర కొట్లాడి చేసింది లేదు. మేము ఆయన చేసే అక్రమాలు, భూకబ్జాల మీద బాధితులు మా దగ్గరకు వస్తే వాళ్ళకి అండగా ఉండడము, బీకే రెడ్డి కాలనీ కొత్త చెరువు నీళ్ళు వచ్చి అన్ని ఎర్రగుంట చెరువు వచ్చి నీళ్ళు పోతుంటే మేము మా మున్నిరావు గారు కొంత డబ్బు ఆయన ఇన్వెస్ట్ చేసి మేము అందరం కలిసి పాలమూరు అభివృద్ధి ఫోరం తరఫున పాలమూరులో ప్రతి ఇంటికి తిరిగి చేసేదానికి ఆయనకు కుళ్ళుకున్నాడు. మేము కరోనా టైంలో చేసినాం, ఇప్పుడు చేసినాం, అన్నీ చేసినాం. అదన్నీ కూడా మీ వీళ్ళ పేరు వస్తుంది, వీళ్ళు నన్ను విమర్శిస్తున్నారని చెప్పలే మా ఫోన్ ట్యాప్ చేసాడు. ఒకరోజు మాది ఫిబ్రవరి 2022, 23 తారీఖున నన్ను కిడ్నాప్ చేసినారు. బాండేకర్ నన్ను ఒకరోజు చేసిండ్రు, అంతకు రోజు ఆయన చేసిండ్రు, నాగరాజు అంటే ఆయన్ని. మన కిడ్నాప్ చేసే కంటే ముందు 1 month బిఫోర్ మన 2 సోమనారాయణ నన్ను పిలిచినట్టు పోలీస్ స్టేషన్కు పిలిచామని అంటే, మీరు ఎందుకు శ్రీనివాస్ గౌడ్తో కొట్లాడుతున్నావు, ఎందుకు ఆయన పర్సనల్ మాట్లాడుతున్నాడు.
నేను వాని పడుతుంది నేనేం మాట్లాడని చెప్పిన. వాళ్ళ ఇంటి గురించి అన్ని మాట్లాడుతున్నాను, మాకు అన్ని చెప్తాను అన్నీ అంటే నేను తెలుసు అని చెప్పిన. నేను ఏమవుతా మాట్లాడలేదు. నేను ఫోన్లో ఆయన చెప్పిన విషయాలు చెప్పిన వాట్సాప్ కాల్ మాట్లాడకుండా నార్మల్గా ఒక కాల్ మాట్లాడినా. ఆ ఫోన్ కాల్ తప్పితే ఏమవుతో తెలియదు. అది అటువంటిప్పుడు సుమ్నానికి వెళ్ళి వస్తుంది. అది నాకు అన్ని తెలుసు, మీ మాటలు అన్ని మాత్రం ఉన్నాయి, ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి నాతో అవన్నీ బయట పెట్టుకున్నాను దగ్గర. అంటే ఒకటే అవన్నీ నాకు చెప్పదు, ఏమవుతారు మాట పిలిపి అని చెప్పిన. పిలిపేయలేదు. రికార్డ్ వినిపిస్తే ఏంటో అన్నాడు, వినిపి అని చెప్పిన. అవన్నీ ఎందుకు ఇప్పుడైతే మంచిగా ఉండవు, లేకపోతే నువ్వు నీ మీద పెద్ద కేసు చూడు, జైలు కేసు అని. నువ్వు జైలు కేసు ఇదేది లేదు, అక్రమంగా ఇట్లా పడదామని ఆ రోజు చెప్పినాడు. నేను చెప్పిన కరెక్ట్ నెల రోజులకు వాళ్ళు కిడ్నాప్ చేసి పనికి మళ్ళీ కేసు పెట్టిండ్రు. 33 రోజులు మేము జైల్లో ఉన్నాము. 33 రోజులు జైల్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఏమంటాడు, మాకు బీసీలు మేమంతా ఒకటే, అది ఎవడో చేసిండు అని చెప్తున్నాడు. ఫాల్తు కాడ మనం మంత్రి ఏమన్నా, నువ్వు ఒక మంత్రి ఉండి నువ్వు పోలీసు వాళ్ళు చేసిన అంటే నీవేం పిస్తున్నావు మరి. ఆ రోజు మైత్రి ఆదాయమే కేసు అయినా నువ్వేం చేసినావు, నీకేమన్నా దుష్మన్ మేమేమన్నా ఏం కాదు కదా. నువ్వు మామూలు కానీ నీకు సపోర్ట్ బీసీ సపోర్ట్ చేసాము. ఇవాళంటే ఎవరో చేసిందంటే ఇంకోటి చేయి, కంప్లైంట్ వాళ్ళ మీద మళ్ళీ కేసు తీసి నన్ను అమర్ని నన్ను 7 మంది కేసులా నన్ను తీసేసాను. నీ ప్రభుత్వం చేసింది. నీ గవర్నమెంట్ ఏం చేసింది అసలు? 33 రోజులు మా జీవితం నాశనం సంగనే. మా భార్య పిల్లలు ఇంటికి బయటికి రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు రోడ్డు మీద తిరిగిన మొత్తం మా పిల్లలు మొత్తం ఏడుచుకుంటూ తిరిగినారు. మీడియా మిత్రులు మొత్తం సమావేశాలు తిరగము, అన్నీ తిరగడము, గవర్నర్ దగ్గర అందరి దగ్గరికి పోవడము. వేరే పార్టీలు బీజేపీ పార్టీలు మా డీకర్ణ గారు పోలీసులు ముట్టడి చేసినారు, పోలీసు ఎరుకొని ముట్టడి చేసినారు. ఎన్నో అరచకాలు చేసి మేము అన్ని జీవితం మా సంకనైపోయింది. నువ్వు ఇస్తావా? నీ అభ్యర్థిని తాతిస్తాడా? ఓకేనా మహిళల నాకు చెప్పలేదు పోలీసులు అత్యంత అంటే ఆ పోలీసులు కూడా మన మీద కామెంట్ దమ్ముంటే, అందుకని నీ మీద కామెంట్ చేస్తున్నాం. నీ మీద, నీ తమ్ముని మీద, నీ బ్రోకర్ ఉన్నారు కదా వాడు సాయి ఒకడు రాజు ఒకడు, వాళ్ళు ట్యాబ్లెట్ మా ఫోన్ ట్యాబ్ కానీ మాకు ఎవిడెన్స్ ఉంది. కాబట్టి అందరి మీద పిఎల్ఏ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వెంటనే వాళ్ళని శిక్షించాలి, ఎంక్వైరీ చేయాలి, ముందు మనం అరెస్ట్ చేయాలి వాళ్ళు అని చెప్పి మేము అందరం ప్రజా సంఘాల తరఫున కోరుకుంటున్నాము. ఇలాంటి విషయాలు ఒక విలేకరణ ఇప్పుడు మీరు కూడా అట్లా చేసుకుంటారని చెప్పి అన్నారు. మేము కాదు, ఎవరైనా వ్యతిరేకిస్తాం. మేము పాలములు ఎవరైనా మాకు ఎవరైనా చెప్పండి, మేము ఎప్పుడైనా వ్యతిరేకిస్తాము, ఎప్పుడైనా పోరాడతాం. గతంలో అయినా పోరాడతాం, ఇప్పుడైనా పోరాడతాం. ఇలా ఎన్నో చంద్రరెడ్డి గారు పాలమూరిని స్వేచ్ఛాయుతంగా అందరూ ఉండకుండా మేము నామకలు మాట్లాడుకుంటున్నాము. అప్పుడు మీరు పోలీసు వాళ్ళు కానీ లేకపోతే రిపోర్టర్ కానీ మా ఫ్రెండ్స్ మా చేపర కూర్చుని భయపడరు, కనీసం మాటని కాపాడరు. కలిస్తే అటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయి. అట్లా అంటే స్వేచ్ఛ ఉన్నాడు ఆయన ఎడ్యుకేషన్ అపోజ్ చేస్తున్నాడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాము. అతను ఏమో చేయడం మేము వ్యతిరేకిస్తాం. గతంలో మాకు డౌట్ వచ్చింది మొన్న ఒకసారి మైనింగ్ విషయంలో మీ రిపోర్టర్ని ఎదిరించినాము. మీ రిపోర్టర్ ఏం చేసిండ్రు, నా వీడియో తీసుకున్నాడు, ఈయనే తిట్టింది నేను. ఆ రిపోర్టర్ అమ్ముడు ఇద్దరు రిపోర్టర్లు నా వద్దకు వచ్చి అట్లన్నప్పుడు మేము రిపోర్టర్ ఎదిరిస్తున్నాం. నా వీడియో తీసుకున్నాను, మేము వ్యతిరేకించింది, అది కూడా లైవ్ చేయలేదు. అట్లా లేదు. మీరు రిపోర్టర్లు నిష్పక్షపాతికంగా ఏ వార్త ఉన్నా రాయండి, మీరు మేము దానికి ఎదుగుతాము, సపోర్ట్ ఉంటాము. అందరం నేను ఒకరిద్దరి దగ్గర మీకు తెలియపరుస్తుంది. ఎందుకంటే నేను వాయిస్ ఇస్తే ఆ వాయిస్ని చేసి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని మాకు నేను అడిగినా కూడా ఆయన ఆ రోజుకి వెళ్ళి మాటలు పనిచేసిన నా దగ్గర. అది వద్దు, మేము ఎవరు ఏమన్నా మా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము సపోర్ట్ చేసాం. నేను కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ఉండొచ్చు కొంతమంది, కానీ అయినా నేను కాంగ్రెస్కి మద్దతిన కాబట్టి మంచి పర్వాలేదు ఉందని అనుకుంటున్నా. దాంట్లో ఏమైనా వస్తే కూడా మేము విధున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ ట్యాబ్లో మాత్రము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళని పడకరావాలి, ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళ మీద కేసు చేసి మాలాగానే వాళ్ళు జైలు పంపాలి మేము కోరుకుంటున్నాం. నేనే మొత్తం చెప్తా, మొత్తం నేను చెప్తా.